మరణమును ఓడించిన యేసుక్రీస్తును నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు కూడా మరణానికి భయపడితే ఇక ఈ మార్గానికి ఉన్న విశేషం ఏముంది? ఇక ఈ ప్రభువుని వెంబడించడంలో పెద్ద అర్థం ఏముంది? ఎంతటి వారులైనా మరణాధీశులే కదా అనే పరిస్థితి యేసు ప్రభు విషయంలో లేదు కదా. మరణ భయము లేని జనముగా ప్రభు ప్రత్యేకంగా చెప్పుకున్న జాబితాలో మన పేరు ఉంటుందా? ఆ రేంజ్కి రాగలమా? మరణం తప్పిస్తాడు కాబట్టి నమ్మామా? మరణాన్ని ఎదుర్కొనగలిగిన దమ్మున్న వాళ్ళంగా మారామా? మరణ భయము లేని జనం అనే జనంలో నీ ఉంటావా? నీ పేరుంటుందా? భయంకరంగా మండిపోతున్న అగ్గిని కుటుంబం నిలబెట్టారా? ఇందులో పడేస్తా, నేను చంపేస్తానని చెప్పంటే మేము చేసేది మీకు మేము అనుకూలంగా ఉంటాం కదా సార్, ఇప్పుడు చెప్పిన పనులు చేస్తాం కదా సార్, మళ్ళీ ఎవరు సార్ ఆలోచించండి, ఎవడో చెప్పిన వాటిని మమ్మల్ని చంపేస్తావా? ఊరుకోండి సార్. అసలు అప్లికేషన్ లేదు మన దగ్గర. అప్పుడు దాకా రాజా 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 అని మర్యాద ఇచ్చిన బ్యాచ్ ఒక్కసారి అగ్గిని చంపేస్తానని పడికి నెప్పుకొందేశారు. నీకు జవాబు చెప్పాలని చింతకోలేదా? బాగా టెన్షన్ లేదు అసలు. ఈ డైలాగ్ని బట్టి అడిగి బేబీ పెరిగిపోయి అగ్నికున్న 7 రెట్లు ఎక్కువ చేశాడంట. ఈ డైలాగ్ కొట్టకపోతే కొంచెం హీట్ తగ్గించడం మనకు తెలియదు, కానీ ఈ డైలాగ్ని బట్టి 7 రెట్లు పెంచేసాడు. ఇస్తరావతల భార్య మాడి చచ్చిపోండి, నా ముందే పోల్చి కొడతాడట రాని. మరణం నిన్ను కబలిస్తుంది అంటే చింత లేదంట వాళ్ళకి. అసలు ఏ చేస్తాను అందులో పడేస్తారు, కాలు చచ్చిపోతారు, బుడిదైపోతారంటే వాళ్ళు అంటారు. దేవుడు మమ్మల్ని తప్పించగలడు, తప్పించకపోతే లాస్ ఏం లేదు, వెళ్ళిపోతాం. తప్పించాడని నమ్ముకున్నాం, తప్పించకపోతే ఎలా మరి? అగ్ని కూడా ముందు 40 days ఫస్ట్ ఇచ్చేద్దాం, నువ్వు ఎలాగైనా తప్పించే రక్తం ఇచ్చే అంటే 40 days అయినా 8 days అయినా టార్గెట్ ఏంటో తప్పాలా? అమ్మ నాయన, అదే నా మీదకి వచ్చిన నేను మాత్రం తప్పకూడదు, పాస్ అవ్వాల్సిందే అని కాదా? తప్పాలనే.